నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వ మద్యం షాపుల వద్ద మహిళలు ఆందోళనకు దిగారు అమలాపురం పట్టణ పరిధిలోని విత్తనాలు వారి కాల్వగట్టు వద్ద ప్రభుత్వ మద్యం షాపు పెట్టేందుకు రంగం సిద్ధం చేయడంతో మహిళలు అడ్డుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం షాపు పెట్టేందుకు కుదరదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు మద్యం రోడ్డు వద్ద భారీగా మోహరించిన మహిళలు స్థానికులు శ్రీరామపురంలో ఉన్న మద్యం షాపు వద్ద ఆందోళనకు దిగారు షాపులు ఇక్కడ పెట్టేందుకు కుదరదంటూ మహిళలు తెగేసి చెప్పారు ఇళ్ల మధ్యలో మద్యం షాపు పెట్టడం ఏంటి అని నిరసనకు దిగారు గ్రామంలో కుదరదండి పరిస్థితుల్లో మేము అసలు ఏలూరు నగరంలోని శాంతినగర్ పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీటీసీ శాంతికుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని బాధ్యతతో డ్రైవింగ్ చేస్తూ ఉంటే తమ ప్రాణంతో పాటు కుటుంబ సభ్యుల యొక్క భద్రత కూడా భరోసా ఉంటుందని అన్నారు పోవడం వల్ల కూడా చాలా మరణాలు సంభవించలేదు అందుకోసమే ఈ హెల్మెట్ అవగాహన కూడా ఈ హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలందరూ కూడా హెల్మెట్ తప్పకుండా ధరిస్తే వాళ్ళ మరణం అనేది సాధ్యమైనంత వరకు మనము తప్పుకోవచ్చు ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా చిన్న చిన్న గాయాలతో మనము బతికే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తాం మనం ఏదో చనిపోతే దాని ఏదో బ్రేక్ మనం ఏదో గిరిలా వెళ్తున్నట్టు మనము ₹1000 పెట్టి మనం దానికి మన ప్రాణాలకి సంబంధించిన హెల్మెట్ ధరించడంలో ఇబ్బంది ఏమిటో అర్థం కాదు అలాగే కొంతమంది కొద్దిగా అపోహలో ఉంటున్నారు ఏదో టౌన్లో హెల్మెట్ పెట్టుకుని అవసరం లేదు ఓన్లీ హైవేలోనే మాత్రం వెళ్ళేటప్పుడే హెల్మెట్ ధరించాలి ఒకవేళ టౌన్లోనే హెల్మెట్ ధరించుకోకుండా పోతే పోలీసులు ఫైన్లు తీసుకోవడానికి అధికారం లేదు ఇలాంటి కొన్ని అపోహలు ఉన్నాయి అందరికీ పోలీసుల కోసమో లేకపోతే మాసోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మన ఏలూరు జిల్లాలో రవాణా మరియు పోలీసు శాఖల సమన్వయంతో టూ వీలర్స్ యొక్క హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది ఈ రహదారి భద్రతా మాసోత్సవాల ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2030 సంవత్సరం నాటికి 50% తగ్గించడము రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారము మన భారతదేశంలో 2021వ సంవత్సరంలో సుమారుగా 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ రోడ్డు ప్రమాదాల వల్ల సుమారుగా 1,52,000 మంది ప్రాణాలను కోల్పోవడం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో కుమారి శ్రియ భరతనాట్య అరంగేట్రాన్ని ఘనంగా నిర్వహించారు నాట్య తరంగా వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రియ తన నాట్యంతో అభినయంతో ప్రేక్షకులను అలరింపజేశారు ముఖ్య అతిథులుగా వెంటాల చంద్రశేఖర్ అతిథులుగా రాఘవ భట్ రమాదేవి ఉషా గాయత్రి తదితరులు హాజరయ్యారు
ఓలేటి పార్వతీశం అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ కుమారి శ్రియను, గురువును, తల్లిదండ్రులను అభినందించారు. ఇంత అద్భుతమైనటువంటి భరతనాట్య కార్యక్రమం చూసిన తర్వాత శుభాకాంక్షలు, అభినందనలు ఇవ్వడం సాధారణం మామూలు. కానీ నాకు ఒక సమస్య ఉన్నది. వీళ్ళని ఏ వరుసలో శుభాకాంక్షలు ఇవ్వాలి? సాయిశ్రీ గారికి, తన గురువు గారికి, తన తల్లిదండ్రులకి. అయితే నాకు ఏమనిపించింది అంటే ఎందుకు వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి సింగపూర్లోను యుఎస్ఏలోను పెరిగిన ఒక అమ్మాయి ఇంత శ్రద్ధతోటి ఇన్ని సంవత్సరాల నుంచి కృషి చేసి ఈ స్థాయికి రాగలిగిందంటే నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి విషయం. అందుకని దీని వెనకాల ఈ స్థాయికి తీసుకురావటానికి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ కంగ్రాచులేషన్ కానీ చెప్పాలంటే నా మనసులో ఉన్నదంటే మొట్టమొదట సాయిశ్రీ అని చెప్తాను. ఎందుకంటే ఎవరు ఎంత చెప్పినా అందులో ఈ రోజుల్లో చిన్నవాళ్ళకి వాళ్ళ పిల్లలని మనం అనుకుని ఏదో చెప్తే వాళ్ళు వినేవాళ్ళు కాదు. అందుకని తన మనసులో ఈ పట్టుదల, ఈ ఇంట్రెస్ట్, తర్వాత ఈ శ్రమ పెట్టినందుకు మొట్టమొదట సాయిశ్రీ గారికి నేను శుభాకాంక్షలు. దాని తర్వాత తన గురువు గారు మన ధనంజయ్ గారు, వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసిందంటే తల్లిదండ్రులకి, ఈ సాంప్రదాయాన్ని అందించిన వాళ్ళ తాతలకి వాళ్ళని కూడా. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో రుద్రమదేవి మెగా కప్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు 14 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని టోర్నమెంట్స్ చీఫ్ ఆర్గనైజర్ డాక్టర్ రవి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా మెడల్స్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్గనైజర్ డాక్టర్ రవి, అకాడమీ ఫౌండర్ లక్ష్మీ రాజ్యం, షీ టీమ్ ఆర్గనైజర్ లక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. మా టెక్నీషియన్స్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్, మా కో ఆర్టిస్టులు మాకు ఇచ్చిన సపోర్ట్తో నేను ఈరోజు వచ్చాను. కానీ ఎక్కడి నుంచి ఆ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఆ దిల్లు వచ్చింది? మార్షల్ ఆర్ట్స్ వల్లనే. మార్షల్ ఆర్ట్స్లో కింద పడి జీవితంలో నేను కింద పడి లేవడంతోనే నేను ఈ పొజిషన్ వచ్చాను. అందరికీ ఆ పొజిషన్ వస్తుంది చెప్పట్లేదు, రాకూడదు. ఒకవేళ వచ్చినప్పుడు కంగారు పడిపోయి డ్రగ్స్ తీసుకొని మనం ముందుకు వెళ్తామంటే జరగదు. ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడ పోతుంది? ప్రాబ్లం అక్కడే ఉంటుంది, పోదు. ఆ 5-10 మినిట్స్కి ప్రాబ్లం మర్చిపోతాం. మళ్ళీ కళ్ళు తెరిస్తే అక్కడే ఉంటుంది ప్రాబ్లం. సో యూ హ్యావ్ టు ఫైట్. ఛాలెంజ్ వస్తుంది లైఫ్లో, దాని అన్నిటికీ ధైర్యం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కరాటే నుంచి వస్తుంది. ఎవ్రీ క్లాస్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అవతల ఒకరోజు మనం గెలుస్తాం, ఒకరోజు మనం ఓడిపోతాం. సో లైఫ్లో గెలవడం ఓడిపోవడం కామన్ అయిపోతుంది. మీరు రియల్ లైఫ్లో వేరే విషయాల్లో గెలిచినప్పుడు వేరే, ఓడిపోయినప్పుడు మీరు పెద్ద సీరియస్గా తీసుకోకుండా మళ్ళీ మీరు ట్రై చేస్తూనే ఉంటారు. జీవితంలో ఒకసారి కాదండి, 9 సార్లు ట్రై చేయాలి. అదోసారి కూడా జరగకపోతే అక్కడంటే మీకు అది సకాలు. ఇంగ్లీష్ అంటారు, వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ నాట్ మిస్ యూ, వాట్ మిస్సెస్ యూ ఇస్ నాట్ మెంట్ ఫర్ యూ అంటారు. అది అర్థం చేసుకోవాలి, అప్పుడు దాకా ట్రై చేయాలి. సో ఇట్లా వేరే మ్యాటర్స్ ఉన్నాయి. కేవలం ఒక సెల్ఫ్ డిఫెన్స్ కాదు, కేవలం ఒక ఎక్సైజే కాదు, కేవలం ఒక ఫిలాసఫికల్గా కాదు. సో మెనీ థింగ్స్ ఇట్ ఈస్ వండర్ఫుల్ మార్షల్ ఆర్ట్. సో అందుకే ఏంటంటే ఇప్పుడు కరాటే అన్నట్టు నేను ఒకటి కరాటే గురించి మాట్లాడతాను చెప్పి చాలా మంది క్లియర్ కాబట్టి ఈ మధ్య ఏంటంటే కుంఫు, టైక్వాండో ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడు గేమ్ ఉన్నప్పుడు సో మెనీ గేమ్స్, ఫుట్బాల్, వాలీబాల్, టేబుల్ చాలా ఉన్నాయి. యూ పికప్ సంథింగ్. అట్లా చేయండి. మా పాయింట్ నేను పడే చెప్తున్నాను, ప్లీజ్ లెర్న్ సమ్ మార్షల్ ఆర్ట్. whether it is karate or kung fu or kobudo, whatever it is, please learn. Please protect yourself.
డ్యామేజ్ జరిగిన తర్వాత ఎవరిని బ్లేమ్ చేసిన లేదు. పోలీస్ కెనాట్ బి బ్లేమ్, గవర్నమెంట్ కెనాట్ బి బ్లేమ్, బికాజ్ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ అదర్ ప్రయారిటీస్. దేవుడు సినిమా మన దేవుడు సర్వం నుంచి పైన దిగినట్లు వాళ్ళు దిగలేరు. ప్రజలను చైతన్యవంతం చేసేది సాహిత్యమని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రవీణ్ శ్రీ రచించిన శ్రీలేఖులు కవితా సంపుటి పుస్తకాన్ని హీరో సుమంత్తో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులలో నిద్రాణమైన శక్తులను బయటకు తీసుకువచ్చి సమాజానికి దిక్సూచిగా రచయితలు పనిచేస్తారని అన్నారు. సమకాలీన ఆర్థిక సామాజిక అంశాలపై ప్రభావశీలమైన రచనలతో రచయితలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. రచయితలు కొత్త కొత్త ఆలోచనలతో సామాజిక దృక్పథం కోణంలో రచనలు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి గుజ్జ కృష్ణ, నీల వెంకటేశం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేణుగోపాల నాయుడు, చిన్న శ్రీశైలం యాదవ్, జర్నలిస్ట్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కవిత్వము సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసినటువంటి గొప్ప ఆయుధం. రెండవది, ప్రపంచంలో కూడా మావో విప్లవకాలం వర్షాలున్న దోపిడీ, పీడన, విభజితమైనటువంటి సమానతను తొలగించే సమాజానికి పెద్ద యుద్ధం చేసినటువంటి మావో సాహిత్యాన్ని చదివి ప్రభావితమై ఆయన పెద్ద విప్లవకారులు తయారై ఆ రాజ్య వ్యవస్థనే మార్చారు. చైనా మెరిన్ చరిత్ర మనం ఒకసారి ఇయర్స్ చూసినట్లయితే ఆయన కూడా 24 గంటల లైబ్రరీలో చదివాడు. ఈ వ్యవస్థను ఎట్లా మార్చాలని రచన చేసి ఆయన కరపత్రాల నుంచి పత్రికలు వచ్చాడు. ప్రజలను విపరీతంగా ప్రభావితం చేశారు. ఇట్లా ప్రపంచంలో అనేక మంది అనేక మంది లైబ్రరీకి అంతరతరబడి రోజుల తరబడి కూర్చొని చదివి సిద్ధాంతపరమైనటువంటి తర్కానికి తెరదీసి ప్రజలను ప్రభావితం చేసే విధంగా అప్పుడు ఇవన్నీ లేవు మీడియాలు. అప్పుడు కేవలం కరపత్రాలు బట్టి ప్రజలను ప్రభావితం చేసి వాళ్ళ నిర్దోష సోదరి శక్తులుగా, అభినయ శక్తులుగా తీర్చిదిద్ది ఒక గొప్ప సమాజంలో కూడా విప్లవకారులు తయారు చేసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 19న సెలవు దినంగా ప్రకటించాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్ సిడి జవాన్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రతిపాదికన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. దీనికోసం కృషి చేసిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సి రోహిన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిన పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు. నేను సిడి చవాన్, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు సెక్రటరేట్ ఆపోజిట్లో రాజీవ్ గాంధీ స్టాచ్యూ అనే ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ జరిగింది. ఈ ప్రోగ్రాంలో మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ అనుముల శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి ఒక రిప్రజెంటేషన్ అనేది పర్సనల్గా మనం కలిసి ఆయనకు ఇవ్వడం జరిగింది. 19 ఫిబ్రవరి మనకు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి రోజు స్టేట్ హాలిడే డిక్లేర్ చేయాలనే ఆ రిక్వెస్ట్ ఆయనకు అందింది. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఒక అష్యూరెన్స్ అని ఇచ్చారు. దాని ఆ విషయంలో ఆయన ఆలోచిస్తా అని చెప్పారు. ఆ విషయంలో తొందరగా డిసిషన్ కూడా తీసుకుంటారని చెప్పారు. మాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన డెఫినెట్గా హాలిడే డిక్లేర్ చేస్తారని మేము ఆశిస్తున్నాము. మేము చాలా పాజిటివ్గా ఆలోచించి ఈ 19న విత్ హాలిడేనే మేము త్రూ అవుట్ తెలంగాణ శివాజీ డివోటీస్ అందరూ కలిసి హాలిడే డిక్లేర్ చేసిన. ఏపీలో పాలన రావాలి, పాలన మారాలి అన్న నినాదంతో ఎన్నికలకు వెళుతున్నామని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. విశాఖ నగరంలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ రెండు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని అన్నారు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా వచ్చిన తర్వాత టీడీపీ విజయానికి కృషి చేస్తోందని అన్నారు. టీడీపీ, వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను దోచేశారని,
స్థానికులకే విశాఖ ఎంపీ అభ్యర్థిగా ప్రజలు గెలిపించుకోవాలని సూచించారు. తాను విశాఖ నుంచి ఎంపీగా బరిలో ఉంటానని, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో విసిగిపోయిన వారు ప్రజాశాంతి పార్టీతో టచ్లో ఉన్నారని తెలియజేశారు. వినాశకాలే విపరీత బుద్ధిహా అని నేను వెళ్ళాను కలుద్దాం, వీళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారేమో అని. జనవరి 9 విజయసాయి రెడ్డి గారు నేనున్న హోటల్కి, నోవటెల్కి వచ్చారు ఎలక్షన్ కమిషన్ కలవడానికి. నేను కలిసా. నేను బయలుదేరి వెళ్తున్నానంట. సార్ తప్పకుండా మిమ్మల్ని కలుస్తారు. మరి 5 సంవత్సరాల నుంచి ఎందుకు కలవాలి నేను? మీరు గూగుల్ చేసి చూసుకోండి. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు నన్ను కలిసే విధానం, మొన్న జగన్ని కలిశారు, సీఎంలు అందరినీ నన్ను కలిసే విధానం ఆ ఒక్క ఫోటోలోనే మీకు అర్థం అవుద్ది. నేను ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారితో ఫోటో తీసుకోలే. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 100-150 ఫోటోలు తీసుకున్నారు. ప్రధానమంత్రి అయిన తర్వాత 25-30 ఫోటోలు తీసుకున్నారు అనేక సార్లు. నేను ఫోటోలు తీసుకొని ఇదే నరేంద్ర మోదీ గారితో రూపాలా గారు ఫోటో తీసి పంపారు నాకు. ఆ హగ్గు, ఆ స్మైలు, మళ్ళీ రోజు ఆయన్ని తిడతాను. ఆయనంతా అవినీతి అని చెప్తాను. స్టీల్ ప్లాంట్ని అమ్మేశారని చెప్తాను. నరేంద్ర మోదీని ఓడించండి అని చిత్తుగా పిలుపునిస్తున్నారు. చూసారా? ఇదండి మన విశాఖ సత్తా, మన తెలుగు సత్తా. నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని ఆశిస్తున్నా? చూసారా? 16 ముఖ్యమంత్రులు నన్ను కలిశారు. అవన్నీ ఫోటోలు ఉన్నాయి. నార్త్ ఇండియాలో కేజ్రీవాల్ గారు అయితే పూజించి మరి కలిశారు. ఆ ఫోటోలు చూడండి ఎలాగో. సౌత్ ఇండియాలో ముఖ్యమంత్రులందరూ స్టాలిన్ గారు ఎంత గౌరవంగా రిసీవ్ చేసుకొని కలిశారు. నార్త్ ఈస్ట్లో శరద్ పవార్ గారేంటి, నితీష్ కుమార్ ఏంటి, ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఏంటి, కాన్రాడ్ సంగమా ఏంటి. స్వేచ్ఛ స్వాతంత్రంగా విరసిల్లిన గిరిజనులు నేటు ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థ, నాగరికత సమాజంలో తమ అస్తిత్వం, మనుగడ కోల్పోతూ జీవన విధానం నాశనమై అంతరించిపోతోంది. కొమరం భీం జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా, తీర్యాని మండల కొండ కోనల నడుమ పచ్చని అడవి ప్రాంతాలలో దంతనపల్లిలో గూడు కట్టుకుని జీవిస్తున్న ఆదిమ గిరిజనుల ఆవాసాలు నేడు ముంపు గ్రామాలుగా మారాయి. సింగరేణి వల్ల తాము ఏళ్ల తరబడి ఉంటున్న ఆవాసాలతో పాటు వ్యవసాయ భూములను కోల్పోయి దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నామన్న కొలం గిరిజనుల స్థితిగతులపై మా ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ గ్రౌండ్ రిపోర్ట్. కోనల్లో మరి చుట్టూ గుట్టల ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి సింగరేణి గనులకు ముంపైన గ్రామం దంతనపల్లి గ్రామం. ఇది R&R కాలనీగా ప్రకటించి మరి ఇక్కడికైతే గిరిజనులు ఏదైతే కోలాంలను ఇక్కడికి తరలించారో 2009లో ముప్పుకు గురైన మరి కోలాం గిరిజనులు అంతా 90కి పైగా కుటుంబాలు ఈ ఏరియాలో నివాసం ఉంటున్నాయి. ఈ ఏరియాకు సంబంధించి ఈ గ్రామం కూడా R&R ప్యాకేజీలో ఏదైతే సూచించిన గ్రామం అంతా కూడా ఒకవైపు అటు డంప్ యార్డు, మరోవైపు గుట్ట. ఈ ప్రాంతంలో ఉన్న 90 కుటుంబాల పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా దీనావస్థలో ఉన్నాయి. మరి ఈ కుటుంబాలకు సంబంధించి మరి ఇటు సింగరేణి కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కానీ ఓట్లప్పుడు తప్పితే మిగతా సమయంలో ఈ వైపు వచ్చేవారే లేరన్నట్టుగా మరి ఇక్కడున్న మరి కోలాం గిరిజనులు అయితే వాపోతున్నారు. కోలాం గిరిజన మహిళ గంగూబాయ్, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి పవన్ తోటి మనం ఉన్నాము. మరి వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటున్నారు ఏంది? మరి వర్షాకాలంలో వాటర్, మోకాలు లోతు వాటరు 4 నెలలు నిలుస్తాయని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఇట్లా నిలుస్తాయి? అసలు ఇక్కడ వాటర్ ఎందుకు వస్తాయి చెప్పండి? ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు? అటు చూడు, ఎప్పటి నుంచి ఉంటారు? ఈ వాటర్ ఎందుకు వస్తాయి అసలు ఇక్కడ? అది కింద నుంచి ఊట ఉంటుంది. ఊటతోటి అది పైకి వస్తుంది. అయితే అది మొత్తం పారిపోతుంది. ఈ ఊట అంటే ఈ ఏరియా అంతా కూడా ఊటలదా? ఇది ఈ ఏరియా అంతా మొత్తం ఊటలు. ఇది మీరు వచ్చినప్పటి నుంచి ఉన్నదా? మధ్యలో ఫస్ట్ నుంచి ఉన్నది. ఎన్ని నెలలు ఉంటాయి ఆ వాటర్ వచ్చి ఇక్కడ? ఉంటుంది 4 నెలలు ఉంటుంది. 4 నెలలు. మరి 3 నెలల లోపల వాటర్ ఉంటుంది. 4 లోపల అది మొత్తం పచ్చిగా ఉంటుంది. ఇక్కడ మరి ఇప్పుడు ఈ కట్టేది కూడా నాణ్యత లేదు, ఆ డ్రైనేజీలు కూడా మంచిగా లేవు. మీరు మరి ఎవరైనా అడిగి వాళ్ళను గిట్ల ఎందుకు కడుతుర్రని? మనకు తెలియదు. ఇక కట్టిపోతుర్రా? అమ్మని చెప్పు. మనం అమ్మ నువ్వు చెప్పు, ఎట్లున్నది ఈడ? రాదు.
తెలుగు రాదా ఏమన్నా మాట్లాడాలి ఇక్కడ ఎట్లుంటుందమ్మా అసలు ఇట్లానే నీళ్ళు అనేది ఉంటాం ఇట్లానే 4 నెలలు నీళ్ళు ఉంటుంది ఒక 6 నెలలు మీకు ఇట్లానే ఉంటాం అన్నట్టు 4 నెలలు మరి నీళ్ళలో తిరుగుతూ మీకు పుండ్లు రోగాలు వస్తాయి పుండ్లు అవుతాయి మొక్కల నుంచి నీళ్ళు అవుతాయి ఇది అంత మడుగు తిరిగి అవుతుంది ఇప్పుడు ఆ చిన్న పిల్లలు మీ వృద్ధులు వీళ్ళకి ఎలాంటి మరి ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు వస్తారా సింగరేణి వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు మరి తరలించిన సింగరేణి ఒకవైపు డెవలప్ చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఏ ఒక్క సౌకర్యం కూడా సంపూర్ణంగా లేదని మరి కోలాం గిరిజనులు వాపోతున్నారు. మరి ఈ ఏరియాలో ఏదైతే ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని పీవీటీజీ మరి ఆదివాసులు అత్యంత గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో మరి సౌకర్యాలు అయితే పూర్తిగా శూన్యమని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఏరియాలో మరి ఏదైతే భూగర్భం నుంచి వాటర్ వచ్చి ఈ 90 నివాసాలు ఉన్న గృహాల్లో వర్షాకాలం అత్యధికంగా భూమి లోపల నుంచి మరి ఊటలు ఏర్పడి మొత్తము ఉన్న ఏదైతే ఈ గుడిసెలు వీళ్ళు నివాసం ఉండే ఇల్లు కూడా పూర్తిగా జలంతో నిండుకోవడం ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను ఇటు ఏదైతే స్థానిక మరి నాయకులతో పాటు సింగరేణి అధికారులకు కూడా తెలియజేసినప్పటికీ మరి వీరిది ఏళ్ల తరబడి ఇప్పటికి 15 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ లేదు. మరి త్వరితగతిన మరి ఇటు ప్రభుత్వం కానీ సింగరేణి అధికారులు కానీ దీని మీద స్పందించి మరి వీళ్ళ సమస్యను తీర్చాల్సిన పరిస్థితులను మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరి ఇక్కడ ఉన్న కోలాం గిరిజనులు అయితే వాపోతున్నారు. మనతోటి మరి కోలాం మరి దంతనపల్లిలోని ఉన్న మరి నివాసితులు ఉన్నారు. వాళ్ళని సింగరేణి గురించి సింగరేణి చేయబడి ఇట్లా వర్షాలు వస్తే ఇక్కడ బాగా నీళ్ళు అవుతున్నాయి. నీళ్ళని 4 నెలలు 5 నెలలు మేము కష్టపడుతున్నాం. సో సింగరేణిలో మీకు ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి పీడిఎఫ్ కింద సింగరేణిలో ఉద్యోగాలు మరి 2010, 2011, 12 వరకు ఉద్యోగాలు ఇచ్చారు. మీ ఇక్కడ ఉన్న వారికి మరి ఉద్యోగాలు రాలేదంటారు. ఎందుకు రాలేదు? ఎంతమందికి రాలేదు? అందరికీ రాలేదు. మరి అధికారులను అడిగితే ఏం 2006-7లో మాకు అవార్డు పాస్ చేసింది. మన డోలి దంతన్పల్లి అనేది అక్కడ మాకు దంతన్పల్లి విలేజ్. ఇక్కడ మొత్తం సర్వం అప్పుడు భూములు ఇండ్లు సర్వం కోల్పోయినాం. మా డిమాండ్ ఉద్దేశం ఏంటంటే మాకు భూమికి బదులు భూమి ఇవ్వమన్నాం. ఆ జీవులు లేవన్నాం. ఆ జీవుల గురించి మాకు తెలియదు. మీరు మాకు రైటింగ్లు ఇవ్వాలన్నాం. మాకు ఏంటంటే మాకు మంచి ఇప్పుడు సర్వం కోల్పోయినాం కాబట్టి మా డిమాండ్లు ఒకటే ఉంటానంగా ఇండ్లు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. ఈరోజు మాకు సర్వం కోల్పోయినాం కాబట్టి మాకు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే భూమికి బదులు భూమి ఇవ్వన్నాం. అరే సరే అది జీవులు ఉంటే గిట్టి ఇస్తామన్నారు. ఆ జీవుల గురించి మాకు ఏం తెలియదు. మీరు మాకు రాతపూర్వంగా ఇవ్వాలి, మాకు ప్రధానమైన గట్టి హామీ ఇవ్వాలి. అప్పుడైతే మేము ఇక్కడ R&R సెంటర్కి మేము ఒప్పుకుంటామని కూడా బాగా డిమాండ్ చేసినాం. ఎవరితో చేశారు? అది సింగరేణి యాజమాన్యంతో. సింగరేణి యాజమాన్యము ఏదో చెప్పిండ్రు, అన్నీ చెప్పిన కానీ ఏది కూడా మాకు చెయ్యలేదు. కనీసం ఇక్కడికి మేము తరలించడానికి R&R ప్యాకేజ్ ఇక్కడికి వచ్చడానికి కూడా మాకు లారీ అటువంటి వ్యాఖ్యలు కూడా యాజమాన్యం పెట్టలేదు. మా సొంత ఖర్చులతో మేము వెహికల్ పెట్టి ఇక్కడ తరలించడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే అట్టి సీసీ రోడ్ తప్ప ఒక కమిటీ హాల్ తప్ప ఇక్కడ బోర్వెల్లు తప్ప ఏం పెట్టలే. అది బ్లాస్టింగ్కి ఆ బోర్వెల్ ఇక్కడ నీళ్ళు వాటర్ కొట్టితే మొత్తం మురికి నీళ్ళు వచ్చేది. ఇప్పుడు కూడా వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే మూసేసాను కాబట్టి ఇప్పుడు నీళ్లు మురికి రావట్లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చుట్టుపక్కల మొత్తం ఇటు పక్కన డంప్ యార్డ్ బట్టి ఇటు చేయబట్టి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇది నల్లరేగడి ఇదంతా. అయితే ఇది ఫస్ట్ మేము ఇది చూసిందే. కాకపోతే మా పక్కన మా దేవుళ్ళు మేము ఆచరణ ప్రకారంగా మేము ఈ అడవిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి మేము కులం పీటీజీ వాళ్ళం కాబట్టి మేము దీనికి తప్ప మేము దూరం పోలేకపోయినాం. అందుకే మా సంస్కృతి ఆశల ప్రకారం మేము ఇక్కడ ఉండిపోతాం అనేసి దీన్ని మంచి లెవెల్లో చేసేసి మంచిగా ఇది చేస్తామని చెప్పింది. కానీ చెప్పుడు మటుకే కానీ మాకు ఇల్లు కట్టిస్తామన్నారు. ఇల్లు కట్టియలేదు. మాకు ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ సర్వం కోల్పోయినాం. అక్కడ కనీసం మాకు మేము ఈ రోజులలో ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఇంతమంది చదువుకున్న మా స్కూల్ కూడా ఉండే ITDA నుంచి మా కులం ఆశ్రమ స్కూల్ కూడా ఆదిలాబాద్ జిల్లానే ఉన్నటువంటి హాస్టల్ని కూడా దీనివల్ల కోల్పోయి ఈ రోజు వరకు మా హాస్టల్ లేకుండా చేసింది సింగరేణి యాజమాన్యం. ఈరోజు వాళ్ళు కట్టిస్తామన్నారు. డంప్ మాడి వచ్చింది అది అట్లానే కూల్పా చేసింది సింగరేణి యాజమాన్యం. ఆ జీవో వచ్చేసి ఉద్యోగం అనేది వచ్చేసి 10లో వచ్చింది. 10లో వచ్చిన తర్వాత కొంతమంది గిరిజనులకు కల్పించారు. అటు మన ఖైరుగూడ ప్రాజెక్టులో కోల్పోయిన వాళ్ళకి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కనీసం మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని కూడా మేము చెప్పినాం. ఆ జీవోకు గురించి మాకు సంబంధం లేదు. మాకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది మీ ఎప్పుడు అవార్డు పాస్ చేసింది అవన్నీ మాకు సంబంధం ఏం తెలియదు. మాకు తెలియని వాళ్ళం. మాకు కనీస అవసరం మాకు
ఇన్ని కోల్పోయిన తర్వాత మా కనీస అవసరాలు మాకు అక్కడ వసతులు కూడా లేవు అని చెప్పేసినాం. మాకు కరెంట్ ఇవ్వమన్నాం, ఇక్కడ కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వమన్నాం, నీళ్ళు ఇవ్వలేదు. హాస్టల్ పిల్లలకి ఇక్కడ ఒకటే ట్యాంక్ పెట్టేసి ఇక్కడ నుంచే ఇది చేసిన తప్ప కానీ మాకు ఎలాంటి వసతులు కల్పించలేదు. మేము సర్వం కోల్పోయినాం. మాకు ఈ రోజు వరకు కూడా మాకు భూమిని ఇస్తే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఈరోజు మాకు ఈ భూమి తప్ప మాకు వేరే అవకాశాలు కూడా లేవు. వేరే ఏమైనా చేద్దామన్నా కూడా ఇప్పుడు మాకు ఇక్కడ హెల్త్ కార్డు ఇవ్వలేదు. వాళ్ళ రిటైర్మెంట్ ఆఫీసర్లకు అయితే ఎట్లయితే సింగరేణిలో హెల్త్ గురించి చేస్తుండ్రో అది ఇంత చేస్తున్నారు. కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అట్లనే ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలే. ఇది మేము గృహలక్ష్మి కూడా అరవలు కాకుండా పోయినాం, ఇంతవరకు ఇవ్వలే. ఇట్లాంటి బాగున్నాయి వాళ్ళు చెప్పినవన్నీ, కానీ ఎవరికి చెప్పాలి? పోయిన జీఎంకి చెప్తా ఉన్నాం, వాళ్ళ సింగరేణి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది కాబట్టి అంతే కథ వాళ్ళది ఇటు. ప్రధానంగా అంటే ఎమ్మెల్యే కోటాలో అయితే సిఎస్ఆర్ నిధులు వస్తాయో ఆ నిధుల కింద ఇక్కడ మేము అంటే మన వాళ్ళు సర్పంచ్ ఉండడంతో ఇక చిన్నగా తీర్మానం చేసి వాళ్ళకి ఇవ్వడంతో తన సిఎస్ఆర్ నుంచి ఏదైతే కొంత బడ్జెట్ ఉందో అతను బడ్జెట్ కేటాయించిందని తప్ప ఇక్కడ ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా సింగరేణి సంస్థ వారు ఏం చేయలే సొంతంగా. వాస్తవానికి ఇది ఒక సింగరేణి ఆర్&ఆర్ సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళే చూడాలి. అయినా కానీ అలాంటి దానికి వాళ్ళు ప్రోత్సహించకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి కూడా ఏంటంటే మెయిన్ ముఖ్యం ఏంటంటే ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా పీవీటీజీ వాళ్ళు వీళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటిది ఏం లేకుండా కూడా వాళ్ళకని పీరియడ్ చేయండి అని చెప్తుంది. అయినా కానీ ఇక్కడ కంప్లీట్గా ఈ డోర్లీ వన్ మైన్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్గా 90% పీవీటీజీ వాళ్ళే ఎఫెక్టెడ్. కానీ అలాంటి వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత అనే విషయంలో కాకుండా కూడా ఎంప్లాయ్మెంట్లో కాకుండా కూడా ఆరోగ్య విషయంలో కాకుండా కూడా కనీసం ఇక్కడ ఉండడానికి వీళ్ళ పట్టాలు కూడా ఇవ్వాలి. అంటే అలాంటి దుర్మార్గమైన జీవితం మనకు సింగరేణి ద్వారా ఈరోజు వచ్చింది. అయితే ఈరోజు ఏంటంటే కొంచెం మన మనతో కొంత కొంచెం యాక్టివ్గా నానాడు మనకు కులమాసన పాఠశాల ఉన్నందుకు మేము చదువుకున్నాం కాబట్టి ఈనాడు కొంచెం తెలుసుకుని కొన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం. అదే ప్రాబ్లం మాకు అది ఆనాడు ఇక్కడ స్కూల్ లేకపోతే మేము చదువుకునే వాళ్ళం కాదు, ఈరోజు ప్రశ్నించే వాళ్ళం కూడా మేము కాలేకపోతుండే. అందుకే కంపల్సరీ మా ఏకైక డిమాండ్ ఏంటంటే మాకు కంపల్సరీ ఏదైతే సింగరేణి ద్వారా మా కులమాశ్రమ స్కూల్ పోయిందో కంపల్సరీ మాకు ఇక్కడ కులమాశ్రమ స్కూల్ కావాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఈ లోకల్ డోర్లీ వన్ మైన్ ఎఫెక్టెడ్లో 2009లో ఎవరైతే ఎఫెక్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ గుర్తింపుగా పీడిఎఫ్ సర్టిఫికేట్ ఇప్పించి ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ఆదివాసీ తెగలోనే అత్యంత వెనుకబడిన కులం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉద్యోగ భద్రతని కల్పించాలి. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించి సింగర్ సంస్థ వారు కాపాడుకోవాలి. సార్ థ్యాంక్ యూ. అందరూ బండల మీద బండలు పెట్టుకొని మంచిగా పండు లేదు అంతే. మళ్ళీ నీళ్ళలోనే ఎన్ని నీళ్ళు అట్లా ఉంటారు? నీళ్ళల్లో 4 నెలలు నీళ్ళు అట్నే ఉంటాయా? మరి వాటర్ ఎట్లా పోతే? సంవత్సరం వర్షాలు రాకముందే రాలేదని ఈ సంవత్సరం లేదు, లేకుంటే ఇప్పటి వరకు ఉంటుండే. మొత్తం బురద, కాళ్ళకు పుండ్లయ్యాడు మొత్తానికి. ఇంతకు కనీసం వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది కూడా తెలియని పరిస్థితి. ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అన్న చందంగా ఇక్కడైతే వాళ్ళు నివాసం ఉండి మరి జీవితాన్ని అయితే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి మరి గ్రామ సర్పంచ్తో పాటు ఇక్కడ ఉన్న గిరిజన నాయకులు కూడా ప్రధానంగా చెప్పే సమస్య ఏంటంటే ఏదైతే 2009లో మమ్మల్ని మరి ఆర్&ఆర్ కాలనీగా మరి ప్రకటించినప్పటి నుంచి కూడా ఇక్కడ కనీసం త్రాగునీరు, రోడ్లు, మరి వాహనాలు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఇక్కడున్న పిల్లలకు మరి విద్య బోధనకు సంబంధించి హాస్టళ్ళు, అదేవిధంగా మిగతా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా అరకొర సౌకర్యాలతోటి కొట్టుమిట్టాడుతున్నామని చెప్తున్నారు. ఏదైతే నిజానికి వీరు కూడు గుడ్డ కోసమే కనీసం ఇక్కడ స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో మరి చిన్న వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నామే తప్పితే ఎలాంటి నాయకులు కానీ ఇటు సింగరేణి అధికారులు కానీ మా వైపుగా చూసి పట్టించుకున్న వారే లేరన్నట్టుగా మరి వాపోతున్నారు. మరి దీనిపైన వెంటనే ఇటు సింగరేణి అధికారులు, మరోవైపు ప్రభుత్వం కూడా అత్యంత పేదాలయమైన మేము కోలాం గిరిజనులము, మాకు కావాల్సిన అన్ని హక్కులు కల్పించాలని కోరుతున్నారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.